నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. 7వ తేదీ ఫిబ్రవరి 2024 బుధవారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి వారి రాశిఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు చేకూరుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. రాత్రి సమయంలో బయటకు వెళ్లడం శుభ సూచికలు కావు. తర్వాత వృషభ రాశి. ఈ రాశి వారికి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. తరువాత మిథున రాశి. ఈ రాశి వారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట నూతన సమస్యలతో సతమతమవుతుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. రుణభారం అధికమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన చేయటం చాలా మంచిది. ఇక తరువాత రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనుల్లో స్థిరత్వం లేని ఆలోచనల వలన నష్టాలుంటాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృధా ప్రయాణాలు చేస్తారు. తర్వాత రాశి సింహరాశి. ఈ రాశి వారికి సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుంచి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది. తర్వాత రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. నూతన వాహన యోగం ఉంది. తర్వాత రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన చేయటం చాలా మంచిది. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వ్యాపార భాగస్తులతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వలన సకాలంలో పనులు పూర్తి కావు. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. సంతాన విషయంలో శుభవార్త వింటారు. తర్వాత రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలున్నాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. తర్వాత రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత అధికారులతో సన్మాన యోగం ఉంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. ఇక తర్వాత రాశి కుంభరాశి. ఈ రాశి వారు ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. తర్వాత రాశి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేయాల్సిన పనులు చాలా వ్యవధితో కానీ పూర్తి కావు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. భార్యాభర్తల మధ్య చికాకులు ఉంటాయి.